దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేకమైనటువంటి ధన్యతలు కలిగి ఉంటాడు మనుష్యుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో కొన్ని ధన్యతల గురించి మాట్లాడుతూ ఒక ధన్యతను ఈ విధంగా వివరించాడండి ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం మనము చూస్తే అక్కడ ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నారు ఆయన. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్వికులు ధన్యులంట, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారంట. సాత్వికులు అంటే వారు ఎంతో ఓర్పు కలిగినటువంటి వారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎవరు ఎలా దూషించినా, ద్వేషించినా, రెచ్చగొట్టినా, రకరకాలుగా వారిని హింసించినా సరే వారు అటన్నిటిని భరించి తట్టుకొని మారు మాట్లాడకుండా దేవుడు వారికి అప్పగించిన పనిని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. అది కుటుంబ బాధ్యత కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితం కావచ్చు, ఉద్యోగము కావచ్చు, దేవుని యొక్క పరిచర్య కావచ్చు, ఏదైనా కావచ్చండి. ఆ పనిలో వారు నిమగ్నమయ్యి వెళుతూ ఉంటారు. అనేకుల మాటలు వారు పట్టించుకోరండి. ఎదుట ఉన్నటువంటి వ్యక్తులు, పొరుగువారు కానీ, నైబర్స్ కానీ, కొలీగ్స్ కానీ రకరకాలుగా అతనిని వేధిస్తూ ఉన్నప్పటికీ, హింసిస్తూ ఉన్నప్పటికీ, బాధ పెడుతూ ఉన్నప్పటికీ అవన్నిటిని పట్టించుకోకుండా యేసు వైపు చూచుచు వాటన్నిటిని దిగమింగుకొని సాత్వికత కలిగి ఉంటారు. అంటే నెమ్మది కలిగి ఉంటారు. ఏమాత్రం ఉద్రేకపడరండి, ఏమాత్రం కోపపడరు. వాళ్ళు త్వరగా కోపపడరు. వాళ్ళు అసలు దేవుని చిత్తాన్ని గుర్తెరిగినటువంటి వ్యక్తులు సాత్వికులుగా ఉంటూ ఉంటారు. అలాంటి సాత్వికత కలిగినటువంటి వారు ఈ భూలోకమును స్వతంత్రించుకుంటారు అని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చి ఉన్నాడండి. ఈ భూలోకములో ప్రభువారి యందు విశ్వాసం ఉంచి సాత్వికత కలిగి నడుచుకున్న వారు రేపొద్దున కొత్త ఆకాశము, కొత్త భూమి నిర్మించబడుతుంది దేవుని చేత. ఆ నూతన భూమిలో వారు దాన్ని స్వతంత్రించుకుంటాడు, హక్కుదారులుగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నుంచి మనము సాత్వికులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఏదన్నా మనల్ని ఒక మాట అంటే, లేదా మన గురించి ఏదైనా ఒక గాసిప్ చెప్పినప్పుడు, లేదా మనకు ఏదన్నా చేసినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అయ్యి వారి మీద కోపపడుతూ ఉంటాం, ఉద్రేకపడుతూ ఉంటాం, అరుస్తూ ఉంటాం, రకరకాలుగా మన భావాలను వ్యక్తీకరిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డల, అలా చేయకూడదు. సాత్వికత కలిగి మనము నడుచుకోవాలి. ఎందుకంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఈ దినము నుంచి మనము సాత్వికతను నేర్చుకుందాము, సాత్వికతలోకి మార్చబడదాము, సాత్వికులుగా మనము జీవించి దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకొని పరలోక రాజ్యం చేరుకుందాం. ఆ నూతన భూమిలో ఆ భూమిని మనం స్వతంత్రించుకొని శాశ్వత హక్కుదారులుగా మార్చబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.